ఇక దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి వైఖరిని నిరసించారు. నంగనూరులో కూడా నిరసన కార్యక్రమం కొనసాగింది. గజ్వెల్ నియోజకవర్గం ములుగులో ప్రధానంగా పాల శీతలీకరణ కేంద్రానికి పాడి రైతులు తెచ్చినటువంటి పాలకు సంబంధించిన బిల్లులు 2 నెలలుగా ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. పాల శీతలీకరణ కేంద్రం ఎదుట వెలుగు సమాఖ్య సంబంధించిన కార్యాలయం ఎదుట పాడి రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో ఈరోజు కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని రేణుక అనే అమ్మాయి ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడినట్టుగా చెప్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇక్కడే చేగుంట మండలం నార్సింగ్కి సంబంధించిన ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. హరీష్ రావు అరెస్టుని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఇంకా నర్సాపూర్లో కూడా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హరీష్ రావు పాడి కౌశిరెడ్డిల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని, కనీస నిబంధనలు కూడా పాటించలేదని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. హరీష్ రావులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన అరెస్టుల్ని వాళ్ళు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట రాక్షస పాలన కొనసాగుతున్నదని, రేవంత్ రెడ్డి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రశ్నించే గొంతుకలను నిర్వహించడానికి అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను జైళ్లకు పంపుతున్నాడని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. తమ ఆందోళనను ఇంకా కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టం చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.